ప్రేమించు ప్రేమ పంచు 4వ భాగం. కార్ని ఓ పక్కగా పెట్టి 5 స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన మీటింగ్ని అటెండ్ చేయడానికి వచ్చిన శ్రీరామ్ తనకెదురుగా వస్తున్న జంటను చూస్తూ స్టన్ అయిపోయాడు. దీప్తిని తన గుండెలో పొదువుకున్నట్లుగా అపురూపంగా పట్టుకుని వస్తున్న యువకుడిని చూడగానే అతనికి మతిపోయింది. వాళ్ళీ లోకంలో లేనట్లు వెళ్తుంటే చేష్టలు దక్కి చూస్తూ ఉండిపోయాడు. తను అంతవరకు చూసిన ఆమె ఫ్రెండ్స్లో ఈ యువకుడిని ఎప్పుడూ చూడలేదు. వారిద్దరి సాన్నిధ్యం చూస్తుంటే స్నేహంలా లేదు. తనకి కృష్ణ అనే అబ్బాయి అంటే ఇష్టమని చెప్పింది. చాలాసార్లు డొనేషన్లు ఇప్పించింది. ఏదో ఒకరోజు ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పినా చెప్తుంది అనుకుంటూ కృష్ణ వివరాలన్నీ ఎంక్వైరీ చేయించాడు. ఆ వివరాలు సంతృప్తికరంగా ఉండటంతో ఆ విషయాన్ని ఇక పక్కకు పెట్టేశాడు. తమ ఇంటి ముందు 1-2 సార్లు చూశాడు గాని హెల్మెట్ వల్ల శాంతం చూడలేకపోయాడు. ఈ యువకుడు బహుశా ఆ కృష్ణ అయి ఉంటాడు. పెళ్లిలో కలుసుకున్నారేమో. కానీ సిటీకి ఇంత దూరంగా ఉన్న ఈ హోటల్కి ఎందుకు వచ్చినట్టు అనుకుంటూ మదనపడ్డాడు. అంతలోనే తేరుకుని దీప్తి చెప్తుందిగా, తను అనుమానపడ్డట్లుగా అడిగితే హర్ట్ అవుతుంది, తనకే తనే చెప్తుంది అనుకుంటూ సమాధానపడ్డాడు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి హేమ ముంబై నుంచి వచ్చిన తన ఫ్రెండ్స్ అందరికీ ఇంట్లోనే గ్రాండ్గా పార్టీ ఇవ్వడంతో ఆ పనుల్లో హేమ దీప్తి మునిగిపోయారు. ఇక తాను మాట్లాడే వీలు లేకుండా అయింది శ్రీరామ్కి. ఆ మన్నాడు ఘట్కేసర్లోని తమ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో 4 రోజుల పాటు బిజీ అయిపోయాడు. ఆ తర్వాత తనకి ఎంతో నమ్మకస్తుడైన వ్యక్తిని దీప్తి మీద నిఘా పెట్టించాడు. వారం రోజుల పాటు ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏమేం చేసింది, ఎవరెవరిని కలిసింది చాలా వివరంగా ఉన్న రిపోర్ట్ని అతడు ఇవ్వగానే శ్రద్ధగా గమనించాడు. కాలేజీకి కాక ఫ్రెండ్స్ ఇళ్ళకి, సిటీలో జరిగిన ఫ్లవర్ షోలకు, అనాథ వృద్ధ శరణాలయాలకు, మనోజ్ఞ దగ్గరకు వెళ్ళినట్లుగా టైంతో సహా ఉన్న ఆ వివరాలను చూసి సంతృప్తి చెందాడు. ఎంతైనా దీప్తి పరిణితి చెందిన పిల్ల. ఏ విషయాన్నైనా తనతో చర్చించగల చనువు గలదే కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు అనుకున్నాడు. అక్కడికి ఓసారి దీప్తి, మాధవరావు వాళ్ళబ్బాయి అమెరికాలో డాక్టర్, నిన్ను ఇష్టపడుతున్నాడట, ఏం చెప్పమంటావు అన్నాడు. ఆమె ఉద్దేశం తెలుసుకోవాలని. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న, చాలా ప్లాన్స్ ఉన్నాయి. అలాగని పెళ్లిని వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసేసి సంఘసేవకు అంకితమైపోను. మీరిద్దరూ నా విషయంలో నిశ్చింతగా ఉండండి అంది తండ్రి భుజాల మీద వాలిపోతూ. తేలిగ్గా నిశ్వసించాడు శ్రీరామ్. మనోజ్ఞ, ఏం చేస్తున్నావు అంటూ పలకరించాడు సుగుణాకరం. ఇంటి ఓనర్ అయిన పాపానికి ఇతనేమడిగినా జవాబు చెప్పాలి, కర్మ అనుకుంటూ ఆదివారం వస్తే బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేసుకోవడం తప్పదు కదా అంది మనోజ్ఞ బట్టలను ఐరన్ చేస్తూ. అలాగంటే ఎలా? మనిషికి కాస్త రిలాక్సేషన్ ఉండాలి. మీ ఆంటీ వాణి బంధువుల పెళ్లి 2 రోజుల తర్వాతైనా నిన్ననే వెళ్ళిపోయారు. సరదాగా గడపాలని. నువ్వు అలా సరదాగా గడపాలనుకోవాలి కదా. నాకేమో బోరుగా ఉంది, సినిమాకి వెళ్దామా నవ్వుతూ అడిగాడు. సారీ అంకుల్, నాకు కుదరదు అంది మనోజ్ఞ చిరాకుని అణుచుకుంటూ. ఇలాంటి వాళ్ళ గురించి కంప్లైంట్ చేద్దామన్నా దొరకకుండా ఉంటారు. తెగించి ఏమి చేయరన్న మాటే గాని సన్నసన్నగా హెరాస్ చేస్తుంటారు. ఏదైనా చెప్పినా కవర్ చేసుకుంటారు అని తను మౌనం వహిస్తుంటే ఇవాళ సినిమాకు రమ్మనే ధైర్యం చేశాడు. ఎలా అవాయిడ్ చేయడం? ఏంటి మనోజ్ఞ, కాస్త టీ పెట్టిస్తారా అంటే రిప్లై ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నావు ఆమె భుజం తడుతూ అడిగాడు. చటుక్కుని ఈ లోకంలోకి వస్తూ, పాలు లేవంకుల్ అంది కఠినంగా. మా ఇంట్లో ఉన్నాయి, తెచ్చిస్తాలే. అయినా మనం కొన్ని విషయాల్లో సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి అన్నాడు అదోలా చూస్తూ. మా డీజీపీ అంకుల్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, కారు పంపిస్తానన్నారు, దానికోసమే ఎదురు చూస్తున్నా అంది మనోజ్ఞ గుమ్మం వంక చూస్తూ. దాంతో ఉలిక్కిపడ్డాడు సుగుణాకరం. డీజీపీ ఇంటి ఫంక్షన్కి వెళ్లేంత బంధుత్వం చనువు ఉన్న ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండటం బెటర్ అనుకుంటూ, సరేలేమ్మా పాలు లేవన్నావుగా, అలా హోటల్కి వెళ్ళి తాగి వస్తాలే అంటూ జారుకున్నాడు. అతడి ఉలికిపాటు గమనించిన మనోజ్ఞ, అమ్మయ్య ఇక మీదట తన జోలికి రాడు అనుకుంది నిశ్చింతగా. ఇంతలో తలుపు చెప్పుడైంది. ఎవరు అంటూ వెళ్ళింది. ఎదురుగా తండ్రి జగన్నాథరావు కనిపించగానే ఎంతో సంతోషం కలిగింది. రానాన్న, ఏంటి సర్ప్రైజ్ విజిట్, అందరూ ఓకేనే కదా అంది మంచినీళ్ళు అందిస్తూ. అందరూ క్షేమమేనమ్మా, రైతుల సమస్యల మీద మీటింగ్ ఉందంటూ మన సర్పంచ్ గారు బలవంతంగా తీసుకొచ్చారు ఇక్కడికి. టైం వేస్ట్ తప్ప ఒరిగేదేముంటుంది అని రావద్దనుకున్నాను, కానీ నిన్ను చూసే అవకాశం దొరుకుతుంది కదా అని ఆయనతో వచ్చాను. మీటింగ్ కాగానే వచ్చేశాను అన్నాడాయన. కాళ్ళు కడుక్కోనాన్న, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంటూ వడ్డించి టమోటా పప్పు, ఆవకాయ, పెరుగు ఇంతే నాన్న అంది గిల్టీగా. పర్వాలేదులేమ్మా, నాన్ వెజ్ లేనిదే తినేదానివి కాదు, అలాంటిది నోరు కట్టుకుని మాకు డబ్బు పంపుతున్నావు, అందుకే బాధగా ఉంది అన్నాడు. మాంసాహారం కన్నా శాకాహారమే ఆరోగ్యానికి మంచిది నాన్న అంది మనోజ్ఞ నవ్వుతూ. అబ్బో, పప్పు చాలా బాగుందమ్మా అన్నాడాయన తృప్తిగా.
అమ్మ చేతి వంట కన్నానా అంది మనోజ్ఞ. భోజనాలయ్యాక ప్రతి ఒక్కరి గురించి అడిగింది. చెల్లెలిద్దరికీ ట్యూషన్ పెట్టించండి, ఇప్పుడు 10th కదా, అలాగే నానమ్మకి మంచి వైద్యపు ఏర్పాట్లు చేయండి నాన్న, డబ్బుకి ఇబ్బంది పడకండి అంది. మరో గంట మాట్లాడి ఆ తర్వాత ఊరికి వెళ్ళిపోయాడు జగన్నాథరావు. దీప్తి దీప్తి అంటూ వచ్చాడు శ్రీరామ్. అది మేడ మీద ఉందండి చెప్పింది హేమ. మైసయ్య వెళ్ళి అమ్మాయి గారిని తొందరగా కిందకు రమ్మను అన్నాడు పనివాడితో. అలాగే అంటూ రివ్వున పైకి వెళ్ళి పావుగంట తర్వాత చేతులు నులుముకుంటూ వచ్చాడు మైసయ్య. అమ్మాయి గారు సెల్లో మాట్లాడుతున్నారయ్యా, ఎంత పిలిచినా వినిపించుకోవడమే లేదు అన్నాడు భయంగా. సర్లే నువ్వెళ్ళు అంటూ అతన్ని పంపించేసి హేమవంక తిరిగి అంతంతసేపు సెల్లో మాట్లాడడం మంచిది కాదు కదా, నేనెప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్ అనే వస్తుంది, అంతగా ఎవరితో మాట్లాడుతుంది కాస్త చిరాగ్గా అడిగాడు. దానికి మీలాగే ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ కదా, దాని ఫ్రెండ్సే కాక మీతో పనున్న వాళ్ళు దానికి ఫోన్ చేసి కాకా పడుతుంటారయ్యే అందామె. ఆమె జవాబు శ్రీరామ్కి రుచించలేదు. తను పిలుస్తున్నా రాకుండా ఎవరినో ఫోన్లో అటెండ్ చేయడం అసహనాన్ని కలిగించింది. అక్షరాలు 2, లక్షణాలు ఎన్నో అన్నట్లు ప్రేమలో పడిన వాళ్ళు ఇలా ఫోన్ చేసి కన్నాబన్నం చేసుకుంటున్నారు. మరి దీప్తి ఆకోకే చెందుతుందా అనుకుంటూ గట్టిగా దీప్తి అని అరిచాడు. ఆ స్వరానికి హేమ ఒక్కసారిగా ఉలిక్కిపడి భర్త వంక వింతగా చూసింది. ఏంటి నాన్న అర్జెంటా అంటూ దీప్తి చెంగు చెంగున మెట్లను దిగుతుంటే నెమ్మదిగా రా, కాలు జారితేనో అన్నాడు కంగారుగా. కాలు జారడమా, నేనా, నెవర్ అంటూ వచ్చి సోఫాలో అతని పక్కన కూర్చుంది. కేర్గా ఉండాలిరా అన్నట్లు నేను డైమండ్ సెట్ తెచ్చాను, చూడు ఎలా ఉందో అంటూ టేబుల్ మీదున్న బాక్స్ను ఆమెకిచ్చాడు. ఓ లవ్లీ, ఫెంటాస్టిక్, మొన్న కృష్ణ మనోహర్కి ఇదే నచ్చింది అంది ముఖం వికసించగా. కృష్ణ మనోహరా? ఓ, కృష్ణ మొత్తం పేరు అదే ఉంటుంది అనుకుంటూ మీరెప్పుడు చూశారు దీన్ని ఏమీ తెలియనట్టే అడిగాడు. దీప్తి బర్త్డే గిఫ్ట్ కొందామని ఎప్పుడు తాము వెళ్లే గిరిరాజ్ జ్యువెలర్స్కి వెళ్ళాడు శ్రీరామ్. షాప్ అతను మొన్న మీ అమ్మాయి కాబోయే అల్లుడు గారు వచ్చారు, వాళ్ళకి డైమండ్ సెట్టు బాగా నచ్చింది, ఆ అబ్బాయి గారు కొనబోతుంటే అమ్మాయి గారే ఇంత కాస్ట్లీది ఎంగేజ్మెంట్కి అయితే బాగుంటుందని వారించారు. ఇంతకీ పెళ్ళెప్పుడు సార్ అంటూ అడిగాడు. ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు, ఇప్పుడు బర్త్డే గిఫ్ట్ కోసం వచ్చాను అన్నాడు శ్రీరామ్ బయటపడకుండా. అందుకే దాన్నే ప్యాక్ చేయించి పట్టుకొచ్చాడు. దీప్తి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో గమనించాలనుకుంటే ఆ విషయం ఎంతో మామూలుగా చెప్పేసిందే అనుకున్నాడు. మొన్న నేను కృష్ణ వెళ్ళాంలే, తనిది కొంటానంటే ఎంగేజ్మెంట్కి అయితే బాగుంటుందని కొన్నివ్వలేదు అంది దీప్తి నునుసిగ్గుగా. కూతురి ముఖంలో చిందులేస్తున్న ఆ సిగ్గు దొంతల్ని ముచ్చటగా చూస్తూ నీ బర్త్డే పార్టీలోనే ఎంగేజ్మెంట్ డేటు అనౌన్స్ చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు శ్రీరామ్ ఆనందంగా. అతను అంతకు ముందే కృష్ణ వివరాలు కనుక్కున్నాడని తెలియని హేమ విస్తుపోతూ చూసిందతని వంక. ఏంటండి అదేదో అంటే మీరు ఏకంగా నిశ్చితార్థం అంటారేంటి? పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు వాకప్ చేయాలంటారు అంది చిరుకోపంగా. నా కూతురు మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, అది ఇష్టపడింది అంటే యోగ్యుడే అయి ఉంటాడు అన్నాడు నవ్వుతూ. కృష్ణ వాళ్ళ అమ్మకి అమ్మమ్మకి ఈ విషయం చెప్పలేదట, ఓసారి మీ వాళ్ళు వెళ్ళి కలిస్తే బాగుంటుంది, వాళ్ళ పెద్దరికాన్ని మన్నించామన్న తృప్తి ఉంటుంది అన్నాడు. ఈ విషయమై మీకు ఇవాళ చెప్దామని అనుకున్నాను అంది దీప్తి. చూసారా, ఆ పిల్లాడుకునే ఇంగితం మీకు లేదు, వాళ్ళ అడ్రస్ వివరంగా కనుక్కోండి, మంచి రోజు చూసుకుని వెళ్దాం అంది హేమ. దీప్తి వెంటనే లేచి వాళ్ళ అడ్రస్ రాసి ఉన్న పేపర్ అందించింది అతనికి. వాళ్ళిద్దరికీ థ్రిల్ కలిగించాలన్న కోరికతో తనే ముందుగా వెళ్ళి మాట్లాడి రావాలనుకున్నాడు శ్రీరామ్ హుషారుగా. అక్కడేం జరగనున్నదో తెలుసుంటే అంత హుషారు కలిగేది కాదేమో. వరంగల్ జిల్లాకి చెందిన ఓ పల్లెటూరది, ఇంకా పట్నపు వాసనలు సోకలేదేమో. పెంకుటిళ్లతో గుడిసెలతో చుట్టూ పచ్చని పొలాలతో ఆహ్లాదకరంగా ఉంది. ఊళ్ళోకి వస్తున్న శ్రీరామ్ కారు వెంటపడ్డారు పిల్లలు. కార్ని పక్కగా ఆపి భూదేవమ్మ గారిల్లు ఎక్కడా అని అడిగాడు. అడగడమే ఆలస్యం, మేం చూపిస్తామంటూ పిల్లలేగాక పెద్దలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. పెద్దమ్మ గారింటికంట, దగ్గరుండి చూపించు అంటూ ఓ పెద్ద మనిషి చెప్పగానే రండయ్య గారు చూపిస్తాను అన్నాడొక వ్యక్తి వినయంగా. సరే కారెక్కు అని శ్రీరామ్ అనగానే ఉబ్బి తబ్బిబ్బవుతూ ఎక్కాడతను. అతని మాటల్లో బహుదేవమ్మ గారి కుటుంబానికి ఉన్న పలుకుబడి, పరువు, ప్రతిష్టల గురించి మొత్తం తెలిసింది. టీవీగా ఎత్తుగా ఉన్న ఓ పాతకాలపు భవంతి ముందర కార్ను ఆపించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. భవంతి ముందున్న పెద్ద గేటును తోసుకుని బాటకిరువైపులా ఉన్న పూల మొక్కలను చూస్తూ సింహద్వారానికి ముందున్న పెద్ద వెడల్పాటి మెట్లని ఎక్కి తలుపు మీద శబ్దం చేస్తూ భూదేవమ్మగారు అంటూ పిలిచాడు శ్రీరామ్. లోలోన తెలియని ఉద్విగ్నత. ఆడపిల్ల పెళ్ళంటే ఏ తండ్రికైనా ఇలా టెన్షన్ ఉంటుందేమో అనుకున్నాడు. ఎవరు అంటూ వచ్చిందో వృద్ధురాలు. బహుశా 80 ఏళ్ల వరకు ఉండొచ్చు. కృష్ణ అమ్మమ్మగారై ఉంటారు అనుకుంటూ
నమస్కారం అండి, నా పేరు శ్రీరామచంద్రమూర్తి, హైదరాబాద్ నుంచి వచ్చాను అన్నాడు వినయంగా. ఓహో, మా కృష్ణయ్య పంపించాడా అందామె పరీక్షగా చూస్తూ. అవును కాదుల మధ్య తలాడించాడు శ్రీరామ్. కృష్ణ పెద్దలతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను అన్నాడు చిరుచెమటల్ని అద్దుకుంటూ. ఓ అలాగా, రండి లోపలికి, అలా సోఫాలో కూర్చోండి అంటూ ఆమె లోపలికి వెళ్ళిపోయింది. పనమ్మాయి వచ్చి ఓ ట్రేని అతని ముందుంచింది. అందులో ఓ గ్లాసులో మంచినీళ్లు, మరో గ్లాసులో షర్బత్ ఉన్నాయి. అతడు మంచినీళ్ళను తాగుతూ చుట్టూ చూశాడు. గోడల మీదున్న రవివర్మ చిత్రాలు, చేత్తో తయారు చేసిన అందమైన హ్యాంగింగ్స్, హాలు మధ్యలో పెయింట్స్ వేసిన అందాల రంగవల్లి ఆ ఇంటివారి అభిరుచులను తెలిపాయి. మొత్తానికి కళాత్మకమైన హృదయం ఉన్నవాళ్లే అనుకుంటూ ఉండగా కట్టెను తోసుకుని వచ్చిందో స్త్రీ. ఆమెను చూస్తూనే నిర్ఘాంతపోయాడు. అతని కళ్ళ నిండా ఆశ్చర్యం. మైథిలి అస్పష్టంగా పలికాయతని పెదవులు. ఎస్, మైథిలినే. చెప్పండి, ఏ పని మీద వచ్చారు సూటిగా అడిగిందామె. పల్లెటూరి వాటంతో అమాయకంగా తన వెనక బావా బావా అంటూ తిరిగిన ఆనాటి కన్నెపిల్లైన మైథిలికి పచ్చని హ్యాండ్లూమ్ చీరలో హుందాగా ఉన్న ఈ స్త్రీమూర్తికి ఎంత తేడా అనుకుంటూ నేను కృష్ణ తల్లిదండ్రుల్ని కలవాలని వచ్చాను అన్నాడు లోగొంతుకతో. నేనే కృష్ణ తల్లిని. ఏం పని అడిగిందామె సున్నితంగా అతన్నే చూస్తూ. అక్కడే ఉన్న మరో కుర్చీలో కూర్చుంది. ఆ మాటతో శ్రీరామ్కి నిస్సత్వ ఆవరించేసింది. ఒక్కసారిగా 10 ఏళ్లు మీద పడ్డట్లుగా అయిపోయిన అతని వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఇన్నేళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చారేంటి? పాపం చాలా శ్రమ తీసుకున్నట్లున్నారు అంది కాస్త వెటకారంగా. ఆమె అగ్ని ప్రమాదంలో పోయిందనుకున్నాడే, ఆ విషయాన్ని ఎలా చెప్పగలడు? కృష్ణ ఇంతకీ ఈమె సొంత కొడుకేనా అయితే అని ఆపై ఊహించే శక్తి లేక, కృష్ణ తనెవరినైనా ప్రేమిస్తున్నట్లు చెప్పాడా అని అడిగాడు నీరసంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.